నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాత్రం. నేను ఈ 3 ఇథియోస్లు, ఇదొక బండి ప్లస్ ఈ డిజైర్ ZA ప్లస్ ఆటోమేటిక్ అండ్ ఇదొక బండి, ఈ మొత్తం 3 బండ్లు ఇప్పుడు ఢిల్లీ నుంచి బై రోడ్ వస్తున్నాయి సార్. కాకపోతే ఢిల్లీలో డీజిల్ బండ్లు బ్యాను, నడవనిస్తలేరు. ఇదే ఒక బండి ఏమో, ఇదేమో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాళ్ళకి తీసుకున్నా 2018 సెప్టెంబర్ బండి. అటు పోయిన బండి ఏమో 2018 సెప్టెంబరు కడప జిల్లా మైదుకూరు వాళ్ళ కోసం తీసుకున్నా. ఈ 2 బండ్లు మైదుకూరు రాజంపేటను అన్నట్టు పిల్లాడు, పేరు మర్చిపోయినా. అయితే ఢిల్లీలో డీజిల్ బండ్లు బ్యాన్ ఉన్నాయి కాబట్టి బై రోడే తీసుకుపోవాలి. సారీ బై సిటీ దాటేదాకా, ఢిల్లీ దాటేదాకా ఈ క్రేన్లో ఎక్కించుకొని పోవాలి. సో క్రేన్ ఆల్రెడీ నేను, నీ బ్యాగ్ తీసుకో. ఈ బండి డిజైర్, ఇది జగిత్యాలకు వస్తుంది సార్. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే తీసుకున్నా. డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయంటే కూడా డబ్బులు కొట్టి. ఎవరే మీది? రంగపేట, మానకొండ మండలం, కరీంనగర్. ఎటు వచ్చినావు? ఇంటర్వ్యూకి వచ్చినా. ఏమైంది? కొంచెం అమౌంట్ అడుగుతున్నాము. నాకెట్లా వచ్చినావు మరి? నా దగ్గరికి ఎట్లా వచ్చినావు? మీ వీడియోస్ చూసి. ఈ పిల్లగాడు ఇంకో పిల్లాడు, టీషర్ట్ జేబులో చేతి పెట్టుకున్న పిల్లాడు. ఇట్రా, మీరెవరో? ఇరుకుల్లా, కరీంనగర్ జిల్లా. ఓకే, వీళ్ళిద్దరిని ఎక్కించుకొస్తున్నా సార్. వీళ్ళిద్దరు ఇప్పుడు మన ఎంబడి వస్తుర్రు. ఈ మొత్తం 3 వెహికల్స్ తీసుకున్నాం. ఇవి రెండింటికి పేమెంట్ అయిపోయింది. ఇది ఒకటేమో ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కి వస్తుంది, ఒకటేమో కడప జిల్లా. కడప జిల్లా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఢిల్లీలో డీజిల్ బండ్లు నడవనిస్తలేదు సార్, పట్టుకుంటారు, బండి సీజ్ చేస్తుర్రు. అందుకోసమే ఢిల్లీ దాటే వరకు క్రేను. మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ డీజిల్ ఏదైనా బండి కొంటే ఇదే పద్ధతి. క్రేన్లో బండి తీసుకొని సిటీ నోయిడా దాకా వస్తాం. నోయిడా నుంచి మళ్ళీ బై రోడ్ నడుపుకుంటా వచ్చుడే. ఈ 3 బండ్లకు కూడా ఫాస్టాగ్ ఎవరి బండ్లు కొన్నారో వాళ్ళ పేరు మీద వేపిస్తా. ఇదేమో 2019 సెప్టెంబర్, ఇది కడప జిల్లా వాళ్ళ కోసం తీసుకున్నా. ఈ 3 కూడా ఇప్పుడు క్రేన్ తోటే వస్తాయి, స్టార్ట్ అయ్యి. ఇది కడప జిల్లా వాళ్ళది, అది నిజామాబాద్ జిల్లా వాళ్ళది, అదేమో ఇంకోటి జగిత్యాల జిల్లాకు వస్తుంది. అయితే మొన్న సిరిసిల్ల జిల్లాకు ఒకటి స్విఫ్ట్ డిజైర్ ZA ఇచ్చింది 2019. అబ్బాయి లైట్లు వెనక టైల్ ల్యాంప్స్ డ్యామేజ్ ఉన్నాయి, తెమ్మంటే అవి తీసుకున్నా. ఆ టైల్ ల్యాంప్స్ డిక్కీలో పెట్టుకో, అది వాళ్ళకి చూసిండు ప్రకాష్, అన్నీ చూసిండు. అన్ని టైర్ స్టెప్నీలా ట్యూబే కూడా వేయించినాం. స్టెప్నీ వీకుంటే కొత్త ట్యూబే వేయించినాం. ఈ లైట్లు తీసి డిక్కీలు వేసుకో, జాగ్రత్త. ఇవి ఎల్లో బోర్డులు సార్, మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది. అయితే ఇక్కడ నేనే నెంబర్ ప్లేట్లు వైట్ బోర్డ్ వేయించిన, ఎందుకంటే బార్డర్ ట్యాక్సీలు కడతా ఫిర్బీ చేయించుకొని వస్తున్నా. వాళ్ళు రోడ్ల మీద మళ్ళీ బార్డర్ ట్యాక్సీ కాడ ఆపకుండా మొత్తం 3 బండ్లు తీసుకొస్తున్నా. ఇది 2018 సెప్టెంబర్, అది కూడా 2018 సెప్టెంబర్. మార్చ్ సెప్టెంబర్ బండ్లు అంతే, ఆగస్టు సెప్టెంబర్ మార్చ్ సెప్టెంబర్ మొత్తం 8 బండ్లు ఉంటాయి సార్. అందులో 2 బండ్లు నేనే అమ్మినా. మళ్ళీ ఈరోజు కూడా ఇంకా 2 ఉంటే వాళ్ళు అమ్ముకుంటే ఇంకా 4 బండ్లు ఉంటే వాటికి కూడా వీడియో చేసిన. ఎవరన్నా మనోళ్ళు అడుగుతారు తీసుకొద్దామని. రామ్. అయితే ఆ 4,50,000కు డెలివరీ ఇచ్చుడు. అందులో డీజిల్, టోల్ గేట్లు, ఈ టోచన్కి వచ్చే ఖర్చు, ఈ బండికి 3,000 తీసుకుంటారు సార్. నోయిడా వరకే, ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ వరకు 3,000. అంటే ఇవి 9-10,000 ఇన్నే ఖర్చు అయిపోద్ది. ప్రతి బండికి డ్రైవర్కు టెంపరవరీ, బండికి డీజిల్, టోల్ గేట్లు ప్లస్ NOC కూడా నేనే ఇవ్వాలి. 4,50,000కు ఇక్కడి నుంచి జగిత్యాల వరకు బండి తీసుకొచ్చి మీకు అప్పచెప్పాలి. జగిత్యాల మీకు బండి డెలివరీ ఇస్తే వాళ్ళు NOC ఇచ్చినాక వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. నేను వాళ్ళతోటి మాట్లాడుకున్న డీల్ ఇదే. వాళ్ళు నాకు అమౌంట్ మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిరు. ఇప్పుడు 3 బండ్లు తీసుకొని బయలుదేరుతున్నాం సార్. 3 కూడా టోచనే కట్టిన. హ్యాండ్ బ్రేక్ వేయకను, హ్యాండ్ బ్రేక్ వేయద్దు, న్యూట్రల్ పెట్టాలి బండి. హ్యాండ్ బ్రేక్ వేయద్దు, న్యూట్రల్ పెట్టాలి, బండి ఇంజన్ ఆఫ్ ఉండాలి. అదే నడిపిస్తుంది. మనం ఖాళీ స్టీరింగ్ మీద ఉట్టి కూర్చోవాలి అంతే. అంతే, నువ్వు బ్రేకులు కొట్టుడు అది చేయకు, పుట్టిగా పట్టుకొని కూర్చో. అటు దిగినాక మనం మళ్ళీ నడపచ్చు. కానీ డ్రైవర్లం కదా, అవగాహన లోపం ఉంటుంది, అందుకోసం చెప్తున్నా. ఇట్లాంటి ఇంకా 4 బండ్లు ఉన్నాయి సార్. 4 తీసుకుంటే 10,000 తక్కువ, ఒకటి తీసుకుంటే 4,50,000కు జగిత్యాల వరకు తీసుకొచ్చిస్తా. మీరు NOC ఇస్తా, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి బార్డర్ మళ్ళీ లైఫ్ ట్యాక్సీ కట్టడం ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే, జై హింద్. ఈరోజు 31 జనవరి 2025 శుక్రవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా. రేపు నైట్ జగిత్యాలలో ఉంటా. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తే వాళ్ళకన్నా బండ్లు కావాలంటే. ఓకే సార్, నమస్తే.